హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్మీ మైనింగ్. వీడియోస్కి మంచి రెస్పాన్స్, మంచి లైక్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇట్లానే మీరు నాకు సపోర్ట్ చేస్తుంటే నాకు మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయడానికి. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. ఈ వీడియోలో మీకు హౌ టు సెలెక్ట్ మైనర్, అంటే ఎలాంటి మైనర్ సెలెక్ట్ చేయాలి, ట్రెండింగ్లో ఉన్న మైనర్స్, బెస్ట్ సెల్లింగ్ మైనర్స్ ఎట్లా సెలెక్ట్ చేయాలో నేను చూపెడతాను, వెబ్సైట్స్ చూపెడతాను. ఆ మైనర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ కాయిన్స్ సెలెక్ట్ చేయాలి, మైనింగ్ కోసం బెస్ట్ కాయిన్స్ ఏది ఉంటుంది. ఇంకోటి వచ్చి మైనింగ్ పూల్ అంటే మీరు మైనర్ తీసుకున్న తర్వాత, కాయిన్ తీసుకున్న తర్వాత పూల్స్కి కనెక్ట్ చేసేది ఉంటుంది. మీరు ఒక టీం వాళ్ళతో కనెక్ట్ అయ్యి మైనింగ్ చేసేది ఉంటుంది, బిట్ కాయిన్ మైనింగ్ చేయాలంటే మీరు. ఓకే, ఇప్పుడు నేను కొన్ని వెబ్సైట్స్ చూపెడతాను, కాయిన్స్ ఏవి బాగా మైన్ అవుతున్నాయి, మైనింగ్ పూల్ ఏ దాంట్లో బాగుంది, టాప్ పూల్స్ ఏవి ఉన్నాయి, ఏ దాంట్లో కనెక్ట్ చేయాలో నేను మొత్తం చూపెడతాను. బాగా చూడండి వీడియోస్. ఇప్పుడు ర్యాండమ్గా నేను వచ్చి మైనర్ ఎలా సెలెక్ట్ చేయాలో చూపెడతాను. నేను ఇప్పుడు జస్ట్ డైరెక్ట్ పోయి ర్యాండమ్గా నేను సెర్చ్ చేస్తున్నాను, బెస్ట్ సెల్లింగ్ మైనర్స్ అని సెర్చ్ చేస్తున్నాను. నేను ర్యాండమ్గా పైన వచ్చే వెబ్సైట్లో ఏదో ఒకటి తీసుకుంటాను నేను. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు వెబ్సైట్స్లో. ఇట్లానే 3-4 వెబ్సైట్ లింక్స్ చూపెడతాను నేను. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ వెబ్సైట్లో సెర్చ్ చేసిన తర్వాత హ్యాష్ రేట్ ఇండెక్స్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనిలో చూస్తాం ఏ మైనర్స్ మంచిగా ఉన్నాయి, ట్రెండింగ్ బెస్ట్ సెల్లింగ్ మైనర్స్ అనేది. జస్ట్ ర్యాండమ్గా చూడొచ్చు, టాప్ 10 బిట్ కాయిన్ మైనింగ్ ఏసిక్ మైనర్స్ మిషన్స్ ఫర్ 2025. ఇక్కడ చూడొచ్చు బిట్మ్యాన్ అండ్ మైనర్ S21 Pro, మైక్రో బీటీ వాట్స్ మైనర్ M60 Pro. చూడండి, ఏ దాంట్లో అయినా మీరు చూడండి, బిట్మ్యాన్ అండ్ మైనర్ S19K Pro కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇది ట్రెండింగ్ అండ్ బెస్ట్ సెల్లింగ్ మైనర్స్ ఉంది ఇప్పుడు 2023, 24, 25. ఇప్పుడు ఇంకోటి ర్యాండమ్గా నేను ఇంకోటి వెబ్సైట్ సెర్చ్ చేసింటే మైనింగ్ సిండికేట్ అని ఉంది చూడండి. ఈడ బెస్ట్ సెల్లర్ మైనర్స్ అని చూసారనుకోండి, ఈడ కూడా అండ్ మైనర్ S19K Pro అని ఉంది చూడండి. అండ్ మైనర్ S21 కూడా ఒక బెస్ట్ మైనరే. ఇది డీజీ హోమ్ 1 కూడా బెస్ట్ మైనరే. ఏమంటే ఇది అంత ప్రాఫిటబుల్ కాదు. ఇంకోటి వెబ్సైట్ ర్యాండమ్గా చూడండి, మైనర్ బ్రోస్ అని సెర్చ్ చేశాను. జస్ట్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసిన తర్వాత ఒకసారి ర్యాండమ్గా బెస్ట్ సెల్లింగ్ మైనర్స్ అన్నా కూడా మీరు దీంట్లో కూడా చూడండి. బిట్మ్యాన్ అండ్ మైనర్ S21 Pro కూడా బెస్ట్ సెల్లింగ్ మైనరే. చూడొచ్చు మీరు. L9 కూడా ఉంది చూడండి, L9 కూడా చాలా బెస్ట్ మైనర్. దీంట్లో S19K Pro చూపెట్టట్లేదు, కానీ మీకు మ్యాక్సిమం సెవెన్ వెబ్సైట్స్ సెర్చ్ చేసిన 5 వెబ్సైట్లో S19K Pro కంపల్సరీ ఉంటుంది. కాబట్టి S19K Pro రికమెండ్ చేస్తాను నేను. ఇప్పుడు మీరు ఒక మైనర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక మైనర్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలియాలి అంటే మీకు బిట్మ్యాన్ దాంట్లో రావాలి చూడండి. bitman.comలో వచ్చి సెర్చ్ చేయండి మీరు, ఏదైనా మైనర్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా. ఓకే, మనం S19K Pro కదా సెలెక్ట్ చేసినది. ఇప్పుడు వస్తాం అండ్ మైనర్లో వచ్చాను. బిట్మ్యాన్లో వచ్చిన తర్వాత అండ్ మైనర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ వస్తుంది చూడండి, అండ్ మైనర్ అని పక్కనే. ఇక్కడ బిట్మ్యాన్ వెబ్సైట్లో ఏదైనా అఫీషియల్ సేల్స్ జరుగుతున్నా ఇక్కడ పైన చూపెడుతుంది, మీకు ప్రతిదీ చూపెడుతుంది చూడండి. ప్రతి మైనర్ ఉంటుంది ఇక్కడ. కానీ ఈ వెబ్సైట్లో మాత్రం కొనుక్కోద్దండి, కొనుక్కున్నారనుకోండి కష్టం కాడ మొత్తం స్టక్ అయిపోతుంది చూడండి మీరు. ఓకే, చూడండి మేము S19K Pro కదా సెలెక్ట్ చేసినది, సెర్చ్ చేస్తున్నాను చూడండి డైరెక్ట్గా S19K Pro. ఓకే, S19K Pro సెలెక్టెడ్. చూడండి S19K Pro ఫంక్షన్స్ వచ్చి బీటీసీ క్యాష్, షా అల్గోరిథం, ఎయిర్ కూలింగ్ మైనర్. ఇది వచ్చి స్పెసిఫికేషన్ చూడొచ్చు, 120 టెరాహాష్ వాట్స్ చూపెడుతుంది చూడండి. మైనర్ ఇమేజెస్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకే, మైనర్ ఇమేజెస్ చూసారా. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, కొంచెం వాయిస్ కూడా మధ్యలో ఆగచ్చు, ఎందుకంటే మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ నుంచి వాయిస్ అనేది కనెక్ట్ చేసేది ఉంటుంది దీంట్లో, అందుకోసం. ఓకే, ఇక్కడ కింద వచ్చిన తర్వాత స్పెసిఫికేషన్, పర్ఫార్మెన్స్, పర్చేసింగ్ గైడ్, వారంటీ అంతా ఉంది చూడండి. ఇప్పుడు మోడల్ పేరు S19K Pro, ఎంత టెరాహాషెస్ ఉంది, క్రిప్టో ఆల్గోరిథం కూడా ఉంది చూడండి. మీరు డైరెక్ట్ ఈ వెబ్సైట్లో వెళ్ళి మొత్తం చూడొచ్చు దీని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్, మీకు ఏం కావాలి, ఈ మైనర్ ఎప్పుడు రిలీజ్ అయింది, A to Z డీటెయిల్స్ ఉంటుంది.
మాకు మెయిన్ ఈడ వచ్చి చూడాల్సింది వచ్చి పవర్ సప్లై అనేది చూడాలి. సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది. ఇన్పుట్ వోల్టేజ్ 200-240 ఇది కంపల్సరీ ఉండాలి చూడండి. 200 బిలో ఉన్న మైనర్ చక్కగా రన్ కాదు. చిప్స్ బోర్డ్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది. ఓకే. ఇంకా హార్డ్వేర్ కనెక్షన్స్ అంటే ఇంటర్నెట్ కేబుల్ డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు. ఓకే. దీని నాయిస్ కూడా ఉంది చూడండి. ఈడ నాయిస్ డీబీఏలో కౌంట్ చేస్తారు. డీబీఏ మీరు డైరెక్ట్ సెర్చ్ చేయండి డీబీఏ అంటే ఏంటి అనేది. 72 అంత సౌండ్ చేస్తుంది. ఆపరేటింగ్ టెంపరేచర్ వచ్చి 0-45, స్టోరేజ్ టెంపరేచర్ 20-75. ఈ మెయిన్ వచ్చి ఆపరేషన్ హ్యూమిడిటీ చూడండి. ఇదే మాకు మెయిన్ కావాల్సినది. ఓకే. వీడియో వెళ్ళిపోయింది పైన. ఆఫ్టర్ వీడియో రికార్డింగ్ తర్వాత నేను వాయిస్ పెట్టేది కాబట్టి నాకు కొంచెం డిలే అవుతుంది వాయిస్ ఎగ్జాక్ట్ ప్లేస్ చేయాలంటే. ఓకే. 10-90 డిగ్రీలోనే ఉండాలి. బిలో 10 అంటే రాదులేండి, అది -సెల్సియస్‌లో వెళ్ళిపోతుంది అది. 90 డిగ్రీ కంటే పైన వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ మైనర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఇది. ఓకే. ఇక్కడ మీరు వారంటీ గైడ్స్ చూడొచ్చు. 365 డేస్ ఉంటాయి చూడండి వారంటీ ప్రొవైడెడ్ బై షిప్పింగ్. అంటే షిప్పింగ్ అయితేనే దీనిది వారంటీ టైం పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీకు. ఓకే. ఇది వచ్చి చైనా నుంచి మాక్సిమం చైనా నుంచి ఇంపోర్ట్ చేసేది కాబట్టి చైనా నుంచి ఒక్కసారి షిప్మెంట్ మూవ్ అయిపోయింది అనుకోండి, వారంటీ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే. మీకు తెలిసింది కదా ఎట్లా చూడాలో. ఇక్కడ చూడొచ్చు కస్టమర్ సపోర్ట్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ వారంటీ అని ఉంటుంది చూడండి. షిప్పింగ్ క్యాలిక్యులేటర్ అవసరం లేదు అంతా. వారంటీ చెక్ అని ఉందా, వారంటీ చెక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ఎన్ నంబర్ అనేది మీరు యాడ్ చేయాలి. ఇక్కడ మీ మైనర్ పైన ఉంటుంది ఎస్ఎన్ సీరియల్ నంబర్, అది యాడ్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఎన్ని డేస్ ఇంకా వారంటీ ఉంది అనేది కనుక్కోగలరు మీరు. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ప్రీవియస్ వీడియోలో చూసినది బెస్ట్ సెల్లింగ్ మైనర్స్ ఏవి ఉన్నాయి, ఆ మైనర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే బిట్మెన్ దాంట్లో వెళ్ళి తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు కాయిన్స్ ఏ దాంట్లో మైన్ చేయాలి అనేది చూస్తాం మేము. ఓకే. వెబ్సైట్స్ క్లోజ్ చేసేస్తాను నేను. ఓకే. ఇప్పుడు మన ఫస్ట్ వెబ్సైట్ వచ్చి వాట్స్ టు మైన్, ఏ కాయిన్ మేము మైన్ చేయాలి, చేస్తే ఎంత ప్రాఫిటబుల్ వస్తుంది చూడండి. వెబ్సైట్ సెర్చ్ చేసాము. ఈ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. జీపీయూ, ఏసిక్, సిపియు, కాయిన్స్, ఈటీఎస్, ఏ6 జీపీయూస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మంది జీపీయూస్ చేసే వాళ్ళకి తెలుసు ఈ వెబ్సైట్ గురించి. ఓకే. ఇక్కడ ఏ6 మైనర్ అని చూపెడుతుంది. ఏ6 అని రావాలి చూడండి. దీని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన ప్రతి మైనర్ గురించి ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఎంత ఉందో అనేది చూపెడుతుంది చూడండి. మోడల్ నంబర్, హ్యాష్ రేట్, ఎఫిషియన్సీ, రెవెన్యూ ఎంత చేస్తుంది, ప్రాఫిట్, టాప్ కాయిన్స్ అది రెవెన్యూ చేస్తున్నది, టాప్ కాయిన్స్ ప్రాఫిట్ ఉన్నది 24 అవర్స్లో ఎంత మైన్ చేస్తున్నది అనేది. ఓకే. ఈ వెబ్సైట్ వచ్చింది. ఇక్కడ పవర్ కాస్ట్ వచ్చి 0 పెడతాను నేను. మాక్సిమం 0 పెడితే మీకు ఎంత మైన్ చేస్తున్నా అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే. సెర్చ్ చేసాం. చూడొచ్చు ప్రతిదీ ఉంది. ప్రతి మైనర్ అనేది మీరు ఏ మైనర్ కూడా సెర్చ్ చేయాలనుకున్నా సెర్చ్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం మాక్సిమం సెలెక్ట్ చేసేది S19K Pro అని. ఓకే. బ్యాక్ టు S19K Pro సెర్చ్ చేస్తాం ఇప్పుడు. ఓకే. S19K Pro చూసారా, హ్యాష్ రేట్ పవర్ వచ్చేసింది 120 టెరా హ్యాష్, వాట్స్ వచ్చేసింది 2760 వాట్స్ వచ్చేసింది, 2700 వాట్స్. షా అల్గారిథం, ఎఫిషియన్సీ కూడా ఉంది చూడండి. ఎఫిషియన్సీ గురించి ఒక డీటెయిల్గా వీడియో చేస్తాను నేను. ఇది కొంచెం ఇన్ డీప్ నాలెడ్జ్ పోవాలంటే. రెవెన్యూ $7 చేస్తుంది చూడండి ఇది పర్ 24 అవర్స్ కోసం. ఓకే. దీనిలో టాప్ కాయిన్స్ కూడా ఉంది. ఈ క్లిక్ చేసి చూపెడతాను నేను. వచ్చేసాను చూడండి S19K Pro. ఓకే. దీని రిలీజ్ డేట్ ఉంది చూడండి, ఏప్రిల్ 2023. ఏ మైనర్ అయినా సరే ఎప్పుడు రిలీజ్ అనేది తెలుసుకోవచ్చు. మోస్ట్ ప్రాఫిటబుల్ కాయిన్స్ ఫర్ అండ్ మైనర్ S19K Pro. ఈ క్యాష్, ఇక్కడ బిట్ కాయిన్ క్యాష్ ఉంది. మ్యాక్సిమం బిట్ కాయినే చేయండి, ఎందుకంటే స్టేబుల్ కాయిన్. ఈ క్యాష్ ఇవన్నీ పైన కింద అవుతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి ఇవి పైన కింద. నేను బిట్ కాయిన్నే మ్యాక్సిమం స్టేబుల్ ఉంటుంది కాబట్టి బిట్ కాయిన్ చేసుకోండి. లేదు నేను చేసుకుంటా ఈ రోజుకి, ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాష్ చూడొచ్చు మీరు $7.14 చూపెడుతుంది. దాని ప్రాఫిటబిలిటీ బిట్ కాయిన్ది ప్రాఫిటబుల్ ఏమో 6.59 చూపెడుతుంది ప్రాఫిటబుల్. ఇది టాప్ థర్డ్ వెబ్సైట్ నా దాంట్లో. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి miningnnow.com. చాలా మంచి వెబ్సైట్. దీంట్లో నీట్గా ఉంటుంది. పైనుంచి దీంట్లో యాడ్స్ ఉండవు. మీరు ఈ వెబ్సైట్ కావాలంటే miningnnow.com
మాక్సిమం మీరు ఎవరైనా నాకు కాల్ చేసి అడుగుతారు ఎంత ప్రాఫిటబుల్ ఉందంటే, నాకు అడిగే ముందు దీనిలో వెళ్ళి మైనింగ్ నౌలో సెర్చ్ చేసుకోండి. మీకు ఈజీగా అర్థమైపోతది. ఓకే. మైనింగ్ నౌ డాట్ కామ్‌లో వచ్చిన తర్వాత హోమ్ మీద ఈడ చూడొచ్చు ఐఎన్ఆర్, యూఎస్‌డిటీ. మీరు వచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు యూఎస్‌డిటీలో ఉంటది. ఐఎన్ఆర్‌లో పెట్టుకోండి. ఈడ జీరోనే పెడుతున్నా. యూనిట్స్ కిలోవాట్స్ పర్ అవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందంటే జీరోనే పెడతా. ఎందుకంటే ఎగ్జాక్ట్ ప్రాఫిట్ ఎంత వస్తుందో అనేది చూపెడతది. ఓకే. లెట్స్ సెర్చ్ ఏసిక్ మైనర్స్. చూడొచ్చు ఏసిక్ మైనర్స్‌లో ప్రతిది మైనర్ వచ్చేసింది. ఈడ కూడా సేమ్ వాట్స్ టు మైన్ దాంట్లో ఎట్లా ఉంటానో అట్లానే. అంటే వాట్స్ టు మైన్ దాంట్లో యాడ్స్ వస్తాయి. చానా యాడ్స్ వస్తాయి. తలనొస్తుంది నాకి. చూడొచ్చు ఇట్లా ప్రైస్, ప్రాఫిటబిలిటీ 5700 పర్ డే మైన్ ప్రాఫిట్ వస్తున్నాయి. మైనర్స్ ఉంది ఇక్కడ చూడండి. S23 హైడ్రో 3U అంట. ఓకే. బ్యాక్ టు S19K Pro. సెర్చ్ చేసాం 120 టెరాహాష్ 115 టెరాహాష్ కూడా ఉంటుంది. ఇది మిక్స్డ్ మైనర్స్ అని అంటారు. అది 115 వచ్చింది అనుకోండి. 120 టెరాహాష్ చూడండి ఎంత నీట్గా ఉందో దీంట్లో. 120 టెరాహాష్ 2760 వాట్స్ 23 జౌల్స్ పర్ టెరాహాష్ ఎఫిషియన్సీ. దీని గురించి వీడియో చేస్తాను నేను చేస్తాను నీట్గా. దీని వెయిట్ వచ్చి 12.8 kgs ఉంది. దీని బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ రిలీజ్ డేట్ డిఫరెంట్ ఉంటుంది. బ్యాచ్ డేట్ డిఫరెంట్ ఉంటుంది. రిలీజ్ అయిన డేట్ వేరే ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ అంటే ఫస్ట్ మార్కెట్లో వచ్చినది బ్యాచ్ అనేది చూడండి ఆల్గోరిథం. ఇది చూడండి ప్రాఫిటబుల్ ఎంత చేస్తుందో ఇక్కడ ఉంది చూడండి. డైలీ ప్రాఫిటబుల్ 601, మంత్లీ, ఇయర్లీ మొత్తం చూపెడుతుంది చూడండి. ఇక్కడ పవర్ అయితే జీరోనే పెట్టాను. మైనబుల్ కాయిన్స్ ఉంది చూడండి. ఇక్కడ బిట్ కాయిన్ క్యాష్ ప్రతి కాయిన్ ఉంది చూడండి మీకు ఇక్కడ. ఓకే. ఇక్కడ కింద వేర్ టు బై అని ఉంటుంది. వెళ్ళి కొంప తీసి బై చేయొద్దండి. మీరు బై చేశారనుకోండి కంపెనీ వాళ్ళు ఓకే సార్ అవుతుంది సార్ అంటారు. మొత్తం చేస్తారు. కస్టమ్స్ కాడ ఇరుక్కుపోతుంది. కస్టమ్ వాళ్ళు క్లియర్ చేయాలి. మీరు తలనొప్పి కొట్టుకుంటారు. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు ఇలాంటి స్టంట్స్ చేసినాను కాబట్టి చెప్తున్నాను నేను. అది క్లియర్ కాదు. అది అట్టనే ఉంటుంది. ఓకే ఎంక్వైరీ పడి ఉంటుంది అది మీ మీద. ఓకే. మీరు అలాంటి స్టంట్స్ చేయొద్దండి. ఓకే. బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ చూడొచ్చు ఇన్ డీప్ డీటెయిల్స్గా ఉంది చూడండి. ఫస్ట్ బ్యాచ్ ఆల్గోరిథం, ఫ్యాన్స్ ఎంత ఉంది, నాయిస్ ఎంత వస్తుంది, అనౌన్స్మెంట్ డేట్ August 1st 2023, హ్యూమిడిటీ ఇక్కడ ఉంది చూడండి 10 to 90 డిగ్రీ అనేది. ఒక మైనర్ తీసుకున్న తర్వాత ఫర్మ్‌వేర్ కూడా అప్డేట్ చేసేది ఉంటుంది. ఎందుకంటే స్టాక్ ఫర్మ్‌వేర్ వచ్చింటది. స్టాక్ ఫర్మ్‌వేర్‌కి బిట్‌మ్యాన్ అనేది ఒక 2 మంత్స్, 3 మంత్స్‌కి రిలీజ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఎట్టా మన ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి అప్డేట్ వస్తది 2 మంత్స్, 3 మంత్స్‌కి ఇది కూడా అట్టనే. చూడండి బిట్‌మ్యాన్‌లోనే వచ్చింది చూడండి. ఇది కూడా తీసుకోండి వెబ్‌సైట్. మాకు ఈడ వచ్చి BTC క్యాష్ ఆల్గోరిథం సెర్చ్ చేసిన తర్వాత S19K Pro సెర్చ్ అండి ఈడ. కింద ఉంది చూడండి S19K Pro. మైనర్ ఫస్ట్ తీసుకుంటేనే ఇది కంపల్సరీ అప్డేట్ చేయాలి చూడండి. ఇక్కడ ఉంది చూడండి మోడల్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసి డైరెక్ట్ మైనర్‌లో ఎట్లా పెట్టాలో ఇది వచ్చే వీడియోస్‌లో కూడా చూపెడతాను నేను. మీరు నాకు ఈ డౌట్స్ ఎట్టా అడుగుతుంటారో నాకు అట్లా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది నాకు దాని మీద. ఓకే. నెక్స్ట్ వీడియోలో చూపెడతాను ఎట్టా మైనర్‌ని అప్‌గ్రేడ్ చేయాలి అనేది నేను. ప్రీవియస్ టాపిక్‌లో ఏ మైనర్ సెలెక్ట్ చేయాలి, ఏ కాయిన్ సెలెక్ట్ చేయాలో చూసారు. ఇప్పుడు పూల్ అనేది మెయిన్ మాకు ఈ పూల్. మైనర్ సెలెక్ట్ చేసుకున్నారు, కాయిన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడొచ్చి ఏ పూల్‌లో మైన్ చేయాలి. ఇప్పుడు మైనర్ కాయిన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ కాయిన్ బిట్ కాయిన్ మైన్ చేయాలనుకుంటున్నారు. మైనింగ్ పూల్ స్టేట్స్ ఈ డాట్ కామ్‌లో రావాలి చూడండి. వచ్చిన తర్వాత ఇది ఒకటి వెబ్‌సైట్ ఉంది. దీంట్లో నీట్‌గా మీకు ఏ టు జెడ్ అనేది ఏ పూల్‌లో మైన్ చేయాలి, టాప్ పూల్స్ ఏవి ఉన్నాయని చూపెడతది. ఓకే. నేను ఆల్రెడీ సెర్చ్ చేసేసినాను. మైనింగ్ పూల్ స్టేట్స్ దాంట్లో. ఇక్కడ చూడొచ్చు బిట్ కాయిన్ అనేది సెలెక్ట్ చేసిన. ఈడ ఫస్ట్ వెబ్‌సైట్ కనిపిస్తుందా ఈడ foundrydigital.com అనేది ఇది యూఎస్ వెబ్‌సైట్. దీంట్లో మేము మైనింగ్ చేయలేము. ఇవి ప్రైవేట్ వెబ్‌సైట్. దాని కిందనే యాంట్ పూల్ ఉంది, BTC ఉంది. మాకి BTC, F2 పూల్, స్పైడర్ పూల్, binance.com ఇవన్నీ బెస్ట్ వెబ్‌సైట్స్. ఓకే. మాక్సిమం బిట్ కాయిన్ మైన్ చేయడానికి. అట్లానే మీరు లెఫ్ట్ సైడ్‌లో చూసారనుకోండి బిట్ కాయిన్ క్యాష్ ఇదన్నీ ఒకటి షా అల్గోరిథం 256 మీద రన్ అయితాయి చూడండి. నాకు కొంచెం ఎడిటింగ్ చేయడానికి రాదు. లేకుంటే నేను పక్కన నుంచి జూమ్ ఇన్ చేసి మీకు చూపెట్టేవాడిని. ఓకే. అది కూడా నేర్చుకుంటా నేను మీ సపోర్ట్ వల్ల. ఓకే. మీరు పక్కన లెఫ్ట్ సైడ్‌లో చూడొచ్చు ఈడ చానా కాయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకటే అల్గోరిథం మీద రన్ అయ్యేవి. షా 256 బిట్ కాయిన్ మైనర్ అంటేనే షా 256 అల్గోరిథం అనుకోండి. ఈడ
ప్రతి కాయిన్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీరు సపోజ్ మాకి వచ్చి ఇప్పుడు బిట్ కాయిన్ కావాలంటే బిట్ కాయిన్ మీద క్లిక్ చేయాలి మీరు. ఇప్పుడు బిట్ కాయిన్ క్యాష్ ఓకే సపోజ్ ఎగ్జాంపుల్ చూడు స్క్రిప్ట్ ఆల్గోరిథం ప్రతి ఏసిక్ మైనర్ లో ఏది మైన్ చేయగలం ప్రతిదీ ఈడ ఉంటుంది మీరు. ఓకే స్క్రిప్ట్ ఆల్గోరిథం అండ్ ఆటో పూల్ అనేది కూడా ఉంది ఈడ. మీరు చూడొచ్చు ఈడ లైట్ కాయిన్ మైన్ చేసే YBTC, F2 పూల్, యాండ్ పూల్, స్పైడర్ పూల్ మాక్సిమం టాప్ వెబ్సైట్స్ అయితే ఇవే ఉంటాయి. ఓకే బ్యాక్ టు SHA-256 బిట్ కాయిన్ మీద క్లిక్ చేశాను నేను. ఆడ సెర్చ్ చేసిన తర్వాత బిట్ కాయిన్ మీద క్లిక్ చేశాను. చూడండి ఫౌండరీ డిజిటల్ ప్రైవేట్ వెబ్సైట్ వదిలేయండి, దానికి పోద్దండి. మాక్సిమం YBTCనే యూస్ చేయండి. నేను కూడా మాక్సిమం YBTCనే యూస్ చేస్తాను. ఎందుకంటే దీనిలో మీకు నీట్గా అర్థమవుతుంది కాయిన్స్ ఎట్లా మైన్ అవుతుంది, ఎంత మైనింగ్ వస్తుంది హ్యాష్ రేట్కి అనేది నీట్గా A to Z డీటెయిల్స్ ఉంటాయి. ఓకే మీకు కావాలంటే వేరే కాయిన్స్ మైన్ చేయాలనుకున్నా ఇప్పుడు ఈ క్యాష్ సెలెక్ట్ చేసిన YBTCలో ఉన్నాయి. కొన్ని కాయిన్స్ కొన్ని పూల్స్లోనే ఉంటాయి మైన్ చేసేది. మీరు ఈ పూల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పూల్స్లో లాగిన్ కాల్స్ ఉంటుంది. ఓకే నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను పూల్లో ఎట్లా లాగిన్ కావాలి, ఎట్లా కనెక్ట్ కావాలి మైనర్ అనేది చూపెడతాను. నేను ఇన్ డీప్ నీట్గా నాలెడ్జ్ ఏమి ఎక్కువ అడ్వాన్స్ లేదు. మీరు ఎక్కువ టెన్షన్ పడొద్దండి. ఇది చూసిన తర్వాత అరే చాలా అడ్వాన్స్ ఉందని ఏం లేదు. జస్ట్ ఇది మొత్తం మీ లైఫ్ టైంలో ఒక్కసారి యూస్ చేస్తారు. మీరు ఒక్కసారి కనెక్ట్ చేసిన తర్వాత దీనికి వెళ్ళి తిరిగి కూడా చూడడం అట్లా ఉంటుంది ఇది. ఓకే ఏమంటే మీకు ఈ ప్రస్తుతం నాలెడ్జ్ కోసం నేను ఈ వీడియో అనేది చూపెడుతున్నాను. నేను పూల్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయని. చాలా మంది బైనాన్స్, F2 పూల్ ఇదే దాంట్లో చేస్తారు. నైస్ హ్యాష్ కూడా బాగుంటుంది. నేను నైస్ హ్యాష్ మాక్సిమం యూస్ చేసిన. ఈ మధ్య ఇప్పుడు YBTC యూస్ చేస్తున్నాను. ఏంటంటే YBTC చాలా సెక్యూరిటీ ఉంది దాంట్లో కాబట్టి. ఓకే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.